రేణు దేశాయ్ పోయింది, ఎన్జిఓ చేశారు. నెక్స్ట్ ఏంటి? నేను మామూలుగా సరదాగా చెప్పాను నెక్స్ట్ సన్యాస్ అని. ఇట్లా రీసెంట్ గా రేణు దేశాయ్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. దానికి కారణం ఆధ్యాత్మిక మార్గంపై ఆసక్తికరమైన విషయాలను పంచుకోవటం. ముఖ్యంగా ఆ ఇంటర్వ్యూలో భవిష్యత్తులో తాను సన్యాసం తీసుకుంటానని ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఎంతలా అంటే దీనిపై రేణు తాజాగా స్పందించి వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసి అసలు ఆమె ఎందుకు ఇలా మాట్లాడవలసి వచ్చిందనేది ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. జోకులో చెప్తే నేను సన్యాస్ తీసుకుంటున్నాను అని ఇట్ హాస్ బికమ్ సచ్ అ బిగ్ న్యూస్. నాకు కూడా తెలియదు. నాకు మధ్యాహ్నం వరకు ఇక రేణు దేశాయ్ విడుదల చేసిన వీడియోలో ప్రకారం ఇలాంటి వీడియో నేను ఒక రోజు చేయాల్సి వస్తుందని నేను నిజంగా అనుకోలేదు. మొన్న నేను దీపావళికి ఒక ఇంటర్వ్యూకి వెళ్తే మీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అని సరదాగా ఆ యాంకర్ నన్ను అడిగారు. మోడలింగ్ చేశారు, యాక్టింగ్ చేశారు, పిల్లలు పెద్దదవుతున్నారు, ఎన్జిఓ రన్ చేస్తున్నారు, నెక్స్ట్ ఏంటి అనే ఉద్దేశంతో అడిగితే నెక్స్ట్ సన్యాసం తీసుకుంటానని మామూలుగా చాలా సరదాగా చెప్పానంతే. మదర్స్ అండ్ దే ఆస్కింగ్ వాట్ హ్యాపెన్ టు రేణు. రేణుకి ఏమైంది? తను బానే ఉందా? వై షీ టేకింగ్ సన్యాస్ అట్ దిస్ ఏజ్? నేను సన్యాసం తీసుకుంటానని నేనేదో జోక్ గా చెబితే అది చాలా పెద్ద వార్త అయిపోయింది. మధ్యాహ్నం వరకు ఈ విషయం నాకు కూడా తెలియదు. చాలా మంది ఆ వార్తలు నాకు షేర్ చేశారు అంటూ రేణు దేశాయ్ ఆ వీడియోలో పేర్కొన్నారు. మా ఫ్రెండ్స్ వాళ్ళ తల్లులు కూడా రేణుకి ఏమైంది, తను బానే ఉందా, ఈ వయసులో సన్యాసం ఎందుకు తీసుకుంటుంది అని అడుగుతున్నారు. కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది తిడుతున్నారు. నాకు పిల్లలున్నారు. ఆద్యాకి ఇంకా 15 సంవత్సరాలే, 10వ తరగతి చదువుతోంది. ఇంత తొందరగా నేను సన్యాసం తీసుకోను. ఖచ్చితంగా నా అల్టిమేట్ స్టేజ్ అయితే సన్యాసమే. కానీ ఇప్పుడే కాదు, ముసలిదాన్ని అయిన తర్వాత తీసుకుంటా. నాకు ఇప్పుడు 45 ఏళ్ళు, 55 నుండి 65 సంవత్సరాలు వచ్చినప్పుడు సన్యాసంలోకి వెళ్ళిపోతాను అంటూ రేణు దేశాయ్ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. దేవుడి కన్నా నా పిల్లలంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తాను. ముందు పిల్లలు, ఆ తర్వాత దేవుడు. అలాంటప్పుడు చిన్న పిల్లల్ని వదిలేసే సన్యాసం తీసుకునేంత బాధ్యత లేని తల్లిని కాదు నేను. సన్యాసం తీసుకోవాలనుకుంటే మీడియా వాళ్ళు నాకు కాల్ చేసి నాతో మాట్లాడండి. మీరు ప్రపంచంలో అందరినీ ఇంటర్వ్యూ చేసి ఆవిడ సన్యాసం తీసుకుంటుంది, మీ అభిప్రాయం ఏంటి అని అడగకండి. నేను సన్యాసం తీసుకుంటే నన్ను అడగండి, చెప్తాను. ఈ వీడియో చేయడం నాకు విచిత్రంగా ఉంది. ఏదైనా సమాజానికి ఉపయోగపడే అంశం గురించి కాకుండా ఇలా మాట్లాడాల్సి వచ్చింది. మనకి చాలా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. నిజంగా ఫస్ట్ టైం నాకు మాటలు రావట్లేదు. మామూలుగా వీడియోలో టపటపా మాట్లాడేస్తాను, కానీ ఖచ్చితంగా నేను ఆధ్యాత్మిక మార్గంలోనే నడుస్తాను. కానీ దానికి టైం ఉంది. నా పిల్లలు ఇంకా చిన్నగానే ఉన్నారు. నేను సన్యాసం తీసుకోను. ప్లీజ్ దండం పెడతాను. సీరియస్ టాపిక్స్ చాలా ఉన్నాయి. వరల్డ్ హంగర్, విమెన్ సేఫ్టీ, చిన్నపిల్లల ఎడ్యుకేషన్, ఫుడ్ ప్రాబ్లమ్స్, రోడ్ల పరిస్థితి ఏంటి, ఇలా మనం మాట్లాడుకోవడానికి ఎన్నో సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిపై మాట్లాడండి. రిపోర్టింగ్ని ఒక జోక్ చేయొద్దు అంటూ రేణు దేశాయ్ వీడియోలో చెప్పుకొచ్చారు. రేణు దేశాయ్ పోయింది, ఎన్జిఓ చేశారు. నెక్స్ట్ ఏంటి? నేను మామూలుగా సరదాగా చెప్పాను నెక్స్ట్ సన్యాస్ అని. ఇట్లా రీసెంట్ గా రేణు దేశాయ్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. దానికి కారణం ఆధ్యాత్మిక మార్గంపై ఆసక్తికరమైన విషయాలను పంచుకోవటం. ముఖ్యంగా ఆ ఇంటర్వ్యూలో భవిష్యత్తులో తాను సన్యాసం తీసుకుంటానని ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఎంతలా అంటే దీనిపై రేణు తాజాగా స్పందించి వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసి అసలు ఆమె ఎందుకు ఇలా మాట్లాడవలసి వచ్చిందనేది ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. జోకులో చెప్తే నేను సన్యాస్ తీసుకుంటున్నాను అని ఇట్ హాస్ బికమ్ సచ్ అ బిగ్ న్యూస్. నాకు కూడా తెలియదు. నాకు మధ్యాహ్నం వరకు ఇక రేణు దేశాయ్ విడుదల చేసిన వీడియోలో ప్రకారం ఇలాంటి వీడియో నేను ఒక రోజు చేయాల్సి వస్తుందని నేను నిజంగా అనుకోలేదు. మొన్న నేను దీపావళికి ఒక ఇంటర్వ్యూకి వెళ్తే మీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అని సరదాగా ఆ యాంకర్ నన్ను అడిగారు. మోడలింగ్ చేశారు, యాక్టింగ్ చేశారు, పిల్లలు పెద్దదవుతున్నారు, ఎన్జిఓ రన్ చేస్తున్నారు, నెక్స్ట్ ఏంటి అనే ఉద్దేశంతో అడిగితే నెక్స్ట్ సన్యాసం తీసుకుంటానని మామూలుగా చాలా సరదాగా చెప్పానంతే. మదర్స్ అండ్ దే ఆస్కింగ్ వాట్ హ్యాపెన్ టు రేణు. రేణుకి ఏమైంది? తను బానే ఉందా? వై షీ టేకింగ్ సన్యాస్ అట్ దిస్ ఏజ్? నేను సన్యాసం తీసుకుంటానని నేనేదో జోక్ గా చెబితే అది చాలా పెద్ద వార్త అయిపోయింది. మధ్యాహ్నం వరకు ఈ విషయం నాకు కూడా తెలియదు. చాలా మంది ఆ వార్తలు నాకు షేర్ చేశారు అంటూ రేణు దేశాయ్ ఆ వీడియోలో పేర్కొన్నారు. మా ఫ్రెండ్స్ వాళ్ళ తల్లులు కూడా రేణుకి ఏమైంది, తను బానే ఉందా, ఈ వయసులో సన్యాసం ఎందుకు తీసుకుంటుంది అని అడుగుతున్నారు. కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది తిడుతున్నారు. నాకు పిల్లలున్నారు. ఆద్యాకి ఇంకా 15 సంవత్సరాలే, 10వ తరగతి చదువుతోంది. ఇంత తొందరగా నేను సన్యాసం తీసుకోను. ఖచ్చితంగా నా అల్టిమేట్ స్టేజ్ అయితే సన్యాసమే. కానీ ఇప్పుడే కాదు, ముసలిదాన్ని అయిన తర్వాత తీసుకుంటా. నాకు ఇప్పుడు 45 ఏళ్ళు, 55 నుండి 65 సంవత్సరాలు వచ్చినప్పుడు సన్యాసంలోకి వెళ్ళిపోతాను అంటూ రేణు దేశాయ్ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. దేవుడి కన్నా నా పిల్లలంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తాను. ముందు పిల్లలు, ఆ తర్వాత దేవుడు. అలాంటప్పుడు చిన్న పిల్లల్ని వదిలేసే సన్యాసం తీసుకునేంత బాధ్యత లేని తల్లిని కాదు నేను. సన్యాసం తీసుకోవాలనుకుంటే
తీసుకోవాలనుకుంటే మీడియా వాళ్ళు నాకు కాల్ చేసి నాతో మాట్లాడండి. మీరు ప్రపంచంలో అందరినీ ఇంటర్వ్యూ చేసి ఆవిడ సన్యాసం తీసుకుంటుంది, మీ అభిప్రాయం ఏంటి అని అడగకండి. నేను సన్యాసం తీసుకుంటే నన్ను అడగండి, చెప్తాను. ఈ వీడియో చేయడం నాకు విచిత్రంగా ఉంది. ఏదైనా సమాజానికి ఉపయోగపడే అంశం గురించి కాకుండా ఇలా మాట్లాడాల్సి వచ్చింది. మనకి చాలా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. నిజంగా ఫస్ట్ టైం నాకు మాటలు రావట్లేదు. మామూలుగా వీడియోలో టపటపా మాట్లాడేస్తాను, కానీ ఖచ్చితంగా నేను ఆధ్యాత్మిక మార్గంలోనే నడుస్తాను. కానీ దానికి టైం ఉంది. నా పిల్లలు ఇంకా చిన్నగానే ఉన్నారు. నేను సన్యాసం తీసుకోను. ప్లీజ్ దండం పెడతాను. సీరియస్ టాపిక్స్ చాలా ఉన్నాయి. వరల్డ్ హంగర్, విమెన్ సేఫ్టీ, చిన్నపిల్లల ఎడ్యుకేషన్, ఫుడ్ ప్రాబ్లమ్స్, రోడ్ల పరిస్థితి ఏంటి, ఇలా మనం మాట్లాడుకోవడానికి ఎన్నో సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిపై మాట్లాడండి. రిపోర్టింగ్ని ఒక జోక్ చేయొద్దు అంటూ రేణు దేశాయ్ వీడియోలో చెప్పుకొచ్చారు. రేణు దేశాయ్ పోయింది, ఎన్జిఓ చేశారు, నెక్స్ట్ ఏంటి? నేను మామూలుగా సరదాగా చెప్పాను, నెక్స్ట్ సన్యాసాన్ని. ఇట్లా రీసెంట్ గా రేణు దేశాయ్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. దానికి కారణం ఆధ్యాత్మిక మార్గంపై ఆసక్తికరమైన విషయాలను పంచుకోవటం. ముఖ్యంగా ఆ ఇంటర్వ్యూలో భవిష్యత్తులో తాను సన్యాసం తీసుకుంటానని ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఎంతలా అంటే దీనిపై రేణు తాజాగా స్పందించి వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసి అసలు ఆమె ఎందుకు ఇలా మాట్లాడవలసి వచ్చిందనేది ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. జోకులో చెప్తే నేను సన్యాస్ తీసుకుంటున్నాను అని ఇట్ హాస్ బికమ్ సచ్ అ బిగ్ న్యూస్. నాకు కూడా తెలియదు, నాకు మధ్యాహ్నం వరకు. ఇక రేణు దేశాయ్ విడుదల చేసిన వీడియోలో ప్రకారం ఇలాంటి వీడియో నేను ఒక రోజు చేయాల్సి వస్తుందని నేను నిజంగా అనుకోలేదు. మొన్న నేను దీపావళికి ఒక ఇంటర్వ్యూకి వెళ్తే మీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అని సరదాగా ఆ యాంకర్ నన్ను అడిగారు. మోడలింగ్ చేశారు, యాక్టింగ్ చేశారు, పిల్లలు పెద్దదవుతున్నారు, ఎన్జిఓ రన్ చేస్తున్నారు, నెక్స్ట్ ఏంటి అనే ఉద్దేశంతో అడిగితే నెక్స్ట్ సన్యాసం తీసుకుంటానని మామూలుగా చాలా సరదాగా చెప్పానంతే. మదర్స్ అండ్ దే ఆస్కింగ్ వాట్ హ్యాపెన్ టు రేణు. రేణుకి ఏమైంది, తను బానే ఉందా, వై షీ టేకింగ్ సన్యాస్ అట్ దిస్ ఏజ్? నేను సన్యాసం తీసుకుంటానని నేనేదో జోక్ గా చెబితే అది చాలా పెద్ద వార్త అయిపోయింది. మధ్యాహ్నం వరకు ఈ విషయం నాకు కూడా తెలియదు. చాలా మంది ఆ వార్తలు నాకు షేర్ చేశారు అంటూ రేణు దేశాయ్ ఆ వీడియోలో పేర్కొన్నారు. మా ఫ్రెండ్స్ వాళ్ళ తల్లులు కూడా రేణుకి ఏమైంది, తను బానే ఉందా, ఈ వయసులో సన్యాసం ఎందుకు తీసుకుంటుంది అని అడుగుతున్నారు. కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది తిడుతున్నారు. నాకు పిల్లలున్నారు. ఆద్యాకి ఇంకా 15 సంవత్సరాలే, 10వ తరగతి చదువుతోంది. ఇంత తొందరగా నేను సన్యాసం తీసుకోను. ఖచ్చితంగా నా అల్టిమేట్ స్టేజ్ అయితే సన్యాసమే. కానీ ఇప్పుడే కాదు, ముసలిదాన్ని అయిన తర్వాత తీసుకుంటా. నాకు ఇప్పుడు 45 ఏళ్ళు. 55 నుండి 65 సంవత్సరాలు వచ్చినప్పుడు సన్యాసంలోకి వెళ్ళిపోతాను అంటూ రేణు దేశాయ్ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. దేవుడి కన్నా నా పిల్లలంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తాను. ముందు పిల్లలు, ఆ తర్వాత దేవుడు. అలాంటప్పుడు చిన్న పిల్లల్ని వదిలేసే సన్యాసం తీసుకునేంత బాధ్యత లేని తల్లిని కాదు నేను. సన్యాసం తీసుకోవాలనుకుంటే మీడియా వాళ్ళు నాకు కాల్ చేసి నాతో మాట్లాడండి. మీరు ప్రపంచంలో అందరినీ ఇంటర్వ్యూ చేసి ఆవిడ సన్యాసం తీసుకుంటుంది, మీ అభిప్రాయం ఏంటి అని అడగకండి. నేను సన్యాసం తీసుకుంటే నన్ను అడగండి, చెప్తాను. ఈ వీడియో చేయడం నాకు విచిత్రంగా ఉంది. ఏదైనా సమాజానికి ఉపయోగపడే అంశం గురించి కాకుండా ఇలా మాట్లాడాల్సి వచ్చింది. మనకి చాలా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. నిజంగా ఫస్ట్ టైం నాకు మాటలు రావట్లేదు. మామూలుగా వీడియోలో టపటపా మాట్లాడేస్తాను, కానీ ఖచ్చితంగా నేను ఆధ్యాత్మిక మార్గంలోనే నడుస్తాను. కానీ దానికి టైం ఉంది. నా పిల్లలు ఇంకా చిన్నగానే ఉన్నారు. నేను సన్యాసం తీసుకోను. ప్లీజ్ దండం పెడతాను. సీరియస్ టాపిక్స్ చాలా ఉన్నాయి. వరల్డ్ హంగర్, విమెన్ సేఫ్టీ, చిన్నపిల్లల ఎడ్యుకేషన్, ఫుడ్ ప్రాబ్లమ్స్, రోడ్ల పరిస్థితి ఏంటి, ఇలా మనం మాట్లాడుకోవడానికి ఎన్నో సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిపై మాట్లాడండి. రిపోర్టింగ్ని ఒక జోక్ చేయొద్దు అంటూ రేణు దేశాయ్ వీడియోలో చెప్పుకొచ్చారు. రేణు దేశాయ్ పోయింది, ఎన్జిఓ చేశారు, నెక్స్ట్ ఏంటి? నేను మామూలుగా సరదాగా చెప్పాను, నెక్స్ట్ సన్యాసాన్ని. ఇట్లా రీసెంట్ గా రేణు దేశాయ్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. దానికి కారణం ఆధ్యాత్మిక మార్గంపై ఆసక్తికరమైన విషయాలను పంచుకోవటం. ముఖ్యంగా ఆ ఇంటర్వ్యూలో భవిష్యత్తులో తాను సన్యాసం తీసుకుంటానని ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఎంతలా అంటే దీనిపై రేణు తాజాగా స్పందించి వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసి అసలు ఆమె ఎందుకు ఇలా మాట్లాడవలసి వచ్చిందనేది ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. జోకులో చెప్తే నేను సన్యాస్ తీసుకుంటున్నాను అని ఇట్ హాస్ బికమ్ సచ్ అ బిగ్ న్యూస్. నాకు కూడా తెలియదు, నాకు మధ్యాహ్నం వరకు. ఇక రేణు దేశాయ్ విడుదల చేసిన వీడియోలో ప్రకారం ఇలాంటి వీడియో నేను ఒక రోజు చేయాల్సి వస్తుందని నేను నిజంగా అనుకోలేదు. మొన్న నేను దీపావళికి ఒక ఇంటర్వ్యూకి వెళ్తే మీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అని సరదాగా ఆ యాంకర్ నన్ను అడిగారు. మోడలింగ్ చేశారు, యాక్టింగ్ చేశారు, పిల్లలు పెద్దదవుతున్నారు, ఎన్జిఓ రన్ చేస్తున్నారు, నెక్స్ట్ ఏంటి అనే ఉద్దేశంతో అడిగితే నెక్స్ట్ సన్యాసం తీసుకుంటాను
తీసుకుంటానని మామూలుగా చాలా సరదాగా చెప్పానంతే. mothers and they're asking what happened to Renuki ఏమైంది తను బానే ఉందా why is she taking sannyas at this age. నేను సన్యాసం తీసుకుంటానని నేనేదో జోక్గా చెబితే అది చాలా పెద్ద వార్త అయిపోయింది. మధ్యాహ్నం వరకు ఈ విషయం నాకు కూడా తెలియదు. చాలా మంది ఆ వార్తలు నాకు షేర్ చేశారు అంటూ రేణు దేశాయ్ ఆ వీడియోలో పేర్కొన్నారు. మా ఫ్రెండ్స్ వాళ్ళ తల్లులు కూడా రేణుకి ఏమైంది, తను బానే ఉందా, ఈ వయసులో సన్యాసం ఎందుకు తీసుకుంటుంది అని అడుగుతున్నారు. కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది తిడుతున్నారు. నాకు పిల్లలున్నారు. ఆద్యాకి ఇంకా 15 సంవత్సరాలే, 10వ తరగతి చదువుతోంది. ఇంత తొందరగా నేను సన్యాసం తీసుకోను. ఖచ్చితంగా నా అల్టిమేట్ స్టేజ్ అయితే సన్యాసమే. కానీ ఇప్పుడే కాదు, ముసలిదాన్ని అయిన తర్వాత తీసుకుంటా. నాకు ఇప్పుడు 45 ఏళ్ళు, 55 నుండి 65 సంవత్సరాలు వచ్చినప్పుడు సన్యాసంలోకి వెళ్ళిపోతాను అంటూ రేణు దేశాయ్ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. దేవుడి కన్నా నా పిల్లలంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తాను. ముందు పిల్లలు, ఆ తర్వాత దేవుడు. అలాంటప్పుడు చిన్న పిల్లల్ని వదిలేసే సన్యాసం తీసుకునేంత బాధ్యత లేని తల్లిని కాదు నేను. సన్యాసం తీసుకోవాలనుకుంటే మీడియా వాళ్ళు నాకు కాల్ చేసి నాతో మాట్లాడండి. మీరు ప్రపంచంలో అందరినీ ఇంటర్వ్యూ చేసి ఆవిడ సన్యాసం తీసుకుంటుంది, మీ అభిప్రాయం ఏంటి అని అడగకండి. నేను సన్యాసం తీసుకుంటే నన్ను అడగండి, చెప్తాను. ఈ వీడియో చేయడం నాకు విచిత్రంగా ఉంది. ఏదైనా సమాజానికి ఉపయోగపడే అంశం గురించి కాకుండా ఇలా మాట్లాడాల్సి వచ్చింది. మనకి చాలా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. నిజంగా ఫస్ట్ టైం నాకు మాటలు రావట్లేదు. మామూలుగా వీడియోలో టపటపా మాట్లాడేస్తాను, కానీ ఖచ్చితంగా నేను ఆధ్యాత్మిక మార్గంలోనే నడుస్తాను. కానీ దానికి టైం ఉంది. నా పిల్లలు ఇంకా చిన్నగానే ఉన్నారు. నేను సన్యాసం తీసుకోను. ప్లీజ్ దండం పెడతాను. సీరియస్ టాపిక్స్ చాలా ఉన్నాయి. వరల్డ్ హంగర్, విమెన్ సేఫ్టీ, చిన్నపిల్లల ఎడ్యుకేషన్, ఫుడ్ ప్రాబ్లమ్స్, రోడ్ల పరిస్థితి ఏంటి, ఇలా మనం మాట్లాడుకోవడానికి ఎన్నో సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిపై మాట్లాడండి. రిపోర్టింగ్ని ఒక జోక్ చేయొద్దు అంటూ రేణు దేశాయ్ వీడియోలో చెప్పుకొచ్చారు. రేణు దేశాయ్ పోయింది, ఎన్జిఓ చేశారు, నెక్స్ట్ ఏంటి, నేను మామూలుగా సరదాగా చెప్పాను నెక్స్ట్ సన్యాస్ అని. ఇట్లా రీసెంట్ గా రేణు దేశాయ్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. దానికి కారణం ఆధ్యాత్మిక మార్గంపై ఆసక్తికరమైన విషయాలను పంచుకోవటం. ముఖ్యంగా ఆ ఇంటర్వ్యూలో భవిష్యత్తులో తాను సన్యాసం తీసుకుంటానని ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఎంతలా అంటే దీనిపై రేణు తాజాగా స్పందించి వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసి అసలు ఆమె ఎందుకు ఇలా మాట్లాడవలసి వచ్చిందనేది ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. జోకులో చెప్తే నేను సన్యాస్ తీసుకుంటున్నాను అని ఇట్ హాస్ బికమ్ సచ్ అ బిగ్ న్యూస్. నాకు కూడా తెలియదు, నాకు మధ్యాహ్నం వరకు. ఇక రేణు దేశాయ్ విడుదల చేసిన వీడియోలో ప్రకారం ఇలాంటి వీడియో నేను ఒక రోజు చేయాల్సి వస్తుందని నేను నిజంగా అనుకోలేదు. మొన్న నేను దీపావళికి ఒక ఇంటర్వ్యూకి వెళ్తే మీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అని సరదాగా ఆ యాంకర్ నన్ను అడిగారు. మోడలింగ్ చేశారు, యాక్టింగ్ చేశారు, పిల్లలు పెద్దదవుతున్నారు, ఎన్జిఓ రన్ చేస్తున్నారు, నెక్స్ట్ ఏంటి అనే ఉద్దేశంతో అడిగితే నెక్స్ట్ సన్యాసం తీసుకుంటానని మామూలుగా చాలా సరదాగా చెప్పానంతే. మదర్స్ అండ్ దే ఆస్కింగ్ వాట్ హ్యాపెండ్ టు రేణుకి ఏమైంది తను బానే ఉందా why is she taking sannyas at this age. నేను సన్యాసం తీసుకుంటానని నేనేదో జోక్గా చెబితే అది చాలా పెద్ద వార్త అయిపోయింది. మధ్యాహ్నం వరకు ఈ విషయం నాకు కూడా తెలియదు. చాలా మంది ఆ వార్తలు నాకు షేర్ చేశారు అంటూ రేణు దేశాయ్ ఆ వీడియోలో పేర్కొన్నారు. మా ఫ్రెండ్స్ వాళ్ళ తల్లులు కూడా రేణుకి ఏమైంది, తను బానే ఉందా, ఈ వయసులో సన్యాసం ఎందుకు తీసుకుంటుంది అని అడుగుతున్నారు. కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది తిడుతున్నారు. నాకు పిల్లలున్నారు. ఆద్యాకి ఇంకా 15 సంవత్సరాలే, 10వ తరగతి చదువుతోంది. ఇంత తొందరగా నేను సన్యాసం తీసుకోను. ఖచ్చితంగా నా అల్టిమేట్ స్టేజ్ అయితే సన్యాసమే. కానీ ఇప్పుడే కాదు, ముసలిదాన్ని అయిన తర్వాత తీసుకుంటా. నాకు ఇప్పుడు 45 ఏళ్ళు, 55 నుండి 65 సంవత్సరాలు వచ్చినప్పుడు సన్యాసంలోకి వెళ్ళిపోతాను అంటూ రేణు దేశాయ్ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. దేవుడి కన్నా నా పిల్లలంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తాను. ముందు పిల్లలు, ఆ తర్వాత దేవుడు. అలాంటప్పుడు చిన్న పిల్లల్ని వదిలేసే సన్యాసం తీసుకునేంత బాధ్యత లేని తల్లిని కాదు నేను. సన్యాసం తీసుకోవాలనుకుంటే మీడియా వాళ్ళు నాకు కాల్ చేసి నాతో మాట్లాడండి. మీరు ప్రపంచంలో అందరినీ ఇంటర్వ్యూ చేసి ఆవిడ సన్యాసం తీసుకుంటుంది, మీ అభిప్రాయం ఏంటి అని అడగకండి. నేను సన్యాసం తీసుకుంటే నన్ను అడగండి, చెప్తాను. ఈ వీడియో చేయడం నాకు విచిత్రంగా ఉంది. ఏదైనా సమాజానికి ఉపయోగపడే అంశం గురించి కాకుండా ఇలా మాట్లాడాల్సి వచ్చింది. మనకి చాలా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. నిజంగా ఫస్ట్ టైం నాకు మాటలు రావట్లేదు. మామూలుగా వీడియోలో టపటపా మాట్లాడేస్తాను, కానీ ఖచ్చితంగా నేను ఆధ్యాత్మిక మార్గంలోనే నడుస్తాను. కానీ దానికి టైం ఉంది. నా పిల్లలు ఇంకా చిన్నగానే ఉన్నారు. నేను సన్యాసం తీసుకోను. ప్లీజ్ దండం పెడతాను. సీరియస్ టాపిక్స్ చాలా ఉన్నాయి. వరల్డ్ హంగర్, విమెన్ సేఫ్టీ, చిన్నపిల్లల ఎడ్యుకేషన్, ఫుడ్ ప్రాబ్లమ్స్, రోడ్ల పరిస్థితి ఏంటి, ఇలా మనం మాట్లాడుకోవడానికి ఎన్నో సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిపై మాట్లాడండి. రిపోర్టింగ్ని ఒక జోక్ చేయొద్దు అంటూ రేణు దేశాయ్ వీడియోలో చెప్పుకొచ్చారు.